నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో కన్యకా పరమేశ్వరి దేవస్థానం లైఫ్ నెంబర్ తన్నీరు వెంకట సుబ్బారావు మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీన కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో జరగనున్న సర్వసభ్య సమావేశంలో సభ్యుల అంగీకారం మేరకు పాలక మండలి ఏర్పాటు చేసుకోవాలని, అది ఏ వర్గం వారైనా సర్వసభ్య సమావేశంలో నిర్ణయించుకోవాలని, లేని పక్షంలో ఎన్నికలకు వెళ్లాలని సూచించారు. అలా జరగని పక్షంలో న్యాయ పోరాటం చేస్తానని, దేవస్థానం పాలక మండలి రాజకీయాలకు అతీతంగా ఏర్పాటు కావాలని, కేవలం 108 గోత్రాల వారు లైఫ్ మెంబర్లు అందరితో చర్చించాలని పిలుపునిచ్చారు. సోనస్పేట లైఫ్ మెంబర్ని మాట్లాడుతుండేది. ఈరోజు ఇంతకుముందు ఒక పత్రికా సమావేశంలో 31వ తారీఖున ఏర్పడిన ఒక కమిటీని లీగల్ కమిటీగా పత్రికా ముఖంగా వాళ్ళందరికీ కూడా ప్రజలందరికీ మరియు ఆ దేవస్థానానికి సంబంధించిన 108 గోత్రాలకు సంబంధించిన ఆర్యవైశ్యులైనటువంటి లైఫ్ మెంబర్స్ అందరికీ కూడాను మేము ఈ పత్రికా ముఖంగా ఇల్లీగల్ కమిటీని మేము తెలపడం అయినది. దానికి మాకు ఎక్కడి నుంచో అనూహ్యమైన స్పందన వచ్చి ఎవరెవరు ఉన్నారో మెంబర్స్ అందరూ కూడాను మమ్మల్ని సంప్రదించడం కూడా స్టార్ట్ అయింది. దీనివల్ల ఆ సైడ్ కమిటీ వాళ్ళు కూడా రేపు 18/8/2024 తారీఖున సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి అందరికీ సభ్యులందరికీ మెసేజ్లు కూడా పంపించడం, కమ్యూనికేషన్ చేయడం కూడా నిన్న జరిగింది. అది శుభపరిణామం. దీనికి అక్కడ వచ్చేసి ఎవరెవరైతే దాతలు ఉన్నారో, దానికి సభ్యులు ఎవరు ఉన్నారో, లైఫ్ మెంబర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా 18వ తారీఖున జరగబోయే కన్యకా పరమేశ్వరి గుడిలో సర్వసభ్య సమావేశానికి మా తరఫున కూడా, మా మెంబర్ల తరఫున కూడా అందరూ తప్పకుండా హాజరు కావాలని చెప్పి మేము కూడా పత్రికా ముఖంగా కోరుకుంటున్నాం. ఈరోజు దాంట్లో ఏంటంటే వాళ్ళు చిన్న విన్నపం ఏంటంటే ద్వారకానాథ్ గారికి అంతా సర్వసభ్య సమావేశం అని చెప్పారు, కానీ ఒక చిన్న అజెండా పెట్టలేదు. ఆ అజెండా ఏదో కూడా చెప్పేస్తే బాగుంటుంది. ఆ సమావేశంలో ఒక అజెండా అని ఉంటుంది, అంటే దాతలు ఏవి ఉంటాయని అవి కూడా అజెండాను కూడా మాకు తెలిపితే మేము లైఫ్ మెంబర్స్ కూడా ఏమేమి దాని గురించి ప్రిపేర్ కావాలనేది కూడా మేము ప్రిపేర్ అయ్యి వస్తాం. ఆ సెకండ్లో చెప్తే మేము ప్రిపేర్ కాలేము. మా దగ్గర కొంత సమాచారం తీసుకొని రావాలి. అది మేము పత్రికా ముఖంగా వాళ్ళని అది ఒకటి అడుగుతున్నాం. తర్వాత ఆ రోజు జరిగే సమావేశంలో కొంత ఇల్లీగల్గా కొంత సోషల్ ఎలిమెంట్స్ వాళ్ళంతా కూడా పార్టిసిపేషన్ చేస్తున్నారని మాకు ఒక వినికిడి వచ్చింది. అది లేకుండా సర్వసభ్య సమావేశంలో జనరల్ బాడీ మీటింగు దానిలో అందరూ కూడా ప్రశాంతంగా కూర్చొని దానికి మాట్లాడుకునే విధంగా ఏర్పాటు చేయవలసిన బాధ్యత ప్రస్తుతం ఉన్న కమిటీ ముక్కాల ద్వారకానాథ్కి బాధ్యత ఉన్నది. ఇది పత్రికా ముఖంగా ఆయనకి తెలుపుతున్నాం. ఏ ఇబ్బందులు లేకుండా అటువంటి ఆలోచనలు ఉంటే ఆ సైడ్ కూడా విరమించుకొని వాళ్ళు నలుగురు పెద్ద మనుషులు ఎవరో ఒకరు ఆ సైడ్ ఈ సైడ్ కూర్చొని వాళ్ళు ఏం కావాలో తెలుసుకొని పోవాలి. ఇంకొకటి, వాళ్ళు మాకు తెలవకుండా, సభ్యులకు ఎవరికి తెలవకుండా ఈ అకౌంట్స్ ఎవరికంటే ఇప్పుడు ఇల్లీగల్ కమిటీ ఏర్పడింది వాళ్ళకి ఇవ్వడానికి మా అనుమతి లేకుండా ఇవ్వడానికి కుదరదు. మేము సభ్యులం అందరం వచ్చి ఏకగ్రీవంగా పలానా ఆయన అంటేనే వాళ్ళకి మాత్రమే ద్వారకానాథ్ హ్యాండ్ ఓవర్ చేయాలి. మా వాళ్ళు ఏదో రాజకీయ ఒత్తిళ్ళు బెదిరింపులు ఉన్నాయని చెప్పేసి ఆయన ఏదో నలుగురు సభ్యులు మా వాళ్ళు ఉంటారంటే ఆయన లోపూచితారం అయిపోయి ఈ కమిటీకి హ్యాండ్ ఓవర్ చేయడం అధర్మం. దానికి నేను ముందుగానే ద్వారకానాథ్ కమిటీ అందరికి కూడా లీగల్ నోటీసులు ఇచ్చాను. నిన్ననే అందరికీ 11 మందికి అందరికీ కూడా లీగల్ నోటీసులు అన్నీ ఉంటాయి అనుకుంటున్నాను. నిన్న ఏమైందంటే దాంట్లో సారాంశము ఆ లీగల్ కమిటీ వచ్చేసి ఏంటంటే మీరు ఇప్పుడు ఏం చేయాలా అనేది కూడా మేము సర్వసభ్య సమావేశంలో ఈ 108 గోత్రాలు 3500 మంది సభ్యుల సమక్షంలో ఏకగ్రీవంగా కానీ లేదా పోటీకి కానీ నిర్ణయించుకొని చేయాలే తప్ప ఏది కూడాను మీ ఇష్ట ప్రకారం చేయడానికి లేదు. అలా చేస్తే మీ మీద సివిల్ అండ్ క్రిమినల్ లీగల్
మీ మీద ప్రొసీడింగ్స్ పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇంకొకటి 1వ తారీఖు నుంచి మీ వాళ్ళు డియాక్టివ్గా ఉన్నారు ఇప్పుడు గుళ్ళో వాళ్ళ వీళ్ళని. ఈ 18వ తారీఖు లోపల కూడా ఆ గుళ్ళో ఏదన్నా చిన్న పొరపాటు జరిగితే దీనికి బాధ్యులు ఎవరు? చిన్న ముక్కు పుడకపోతుంది. మేము కాదంటే మేము ఇంకా మాకు లెక్క ఇవ్వలేదంటే ఎవరు దీనికి బాధ్యులు కూడా జాగ్రత్తగా వాళ్ళే నిర్ణయించుకోవాలి. మా లెక్క ప్రకారం ఈరోజు కూడా లీగల్గా ఉండేది ముక్కాల ద్వారకా నాదే. ఈ లెక్క చెప్పిన వరకు మాకు ముక్కాల ద్వారకా నాదే మాకు లెక్క చెప్పాలా. ఏదైనా సరే మాకు దానికి ఆయనలో పోటీ చేయడానికి మా కమిటీ కూడా రెడీ అయ్యింది. పోటీకి సిద్ధంగా ఉన్నారు మా వాళ్ళు. ఏమి దాని గురించి ఆలోచన నేను ముందుకు తగ్గేదిలే. అమ్మవారికి సేవ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు. మా వాట్సాప్ నెంబర్ ఇస్తాం. ఎవరైనా సరే అమ్మవారికి సేవ చేయాలనుకునే వాళ్ళు, సేవా దృక్పథం కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే మా వాట్సాప్ నెంబర్కి చేయండి. ఇది మేము ఇచ్చిన లీగల్ నోటీస్ వాళ్ళకి. ఇది నిన్న అందరికీ లీగల్ నోటీసులు ఇచ్చాం మొత్తం అందరికీ. మీరు ఏమి మాకు తెలియకుండా ఏం చేయకూడదు, చేశారంటే మాత్రం సివిల్ అండ్ క్రిమినల్ యాక్షన్స్ తీసుకుంటామని చెప్పేసి మొత్తం ఏదో ముక్కాల ద్వారకానాథ్, సురేష్ బాబు, ఎర్ర జనార్దన్ రావు తదితరులందరికీ కూడాను మేము లీగల్ నోటీసులు ఇచ్చాం. ఏ మాత్రం సభ్యులకి ఏమి ఇబ్బంది జరగకుండా, అమ్మవారికి ఏమి ఇది కాకుండా, ఆర్యవైశ్యులకి ఏమి ఇది కాకుండా తీసుకోకుండా దాని జాగ్రత్తలన్నీ తీసుకోవాల్సిన బాధ్యత ద్వారకానాథ్ గారిదే. ఆ రోజు వరకు 18వ తారీఖు జరగాల్సింది. మీకేమన్నా సభ్యులకి ఎవరైనా సరే మేము సభ్యులమా కాదా, దీనిలో ఉన్నామా లేదా అని తెలుసుకోవాలన్నా, ఏమన్నా చేయాలన్నా దీని మీద లేదా మేము ఇంట్రెస్ట్గా ఉన్నాం ఈ కమిటీలో ఉండడానికి, లేదా అమ్మవారికి సేవ చేయడానికి, సేవకులుగా ఉండడానికి మేము సిద్ధమనే వాళ్ళు కూడా మా తరఫున వచ్చే వాళ్ళకు కూడా ఎవరికైనా సరే మేము ఎప్పుడు మా తలుపులు తెరిచే ఉంటాయి. కానీ దీనికి అందరికీ విన్నపం ఏంటంటే నా వాట్సాప్ నెంబర్ ఇది. ఈ నెంబర్కి ఎవరైనా సరే ఈ నెంబర్కి ఫోన్ చేసి అడిగితే ఏ సమాచారం అయినా గుడికి సంబంధించింది అంటే ఆ సైడ్ ఎవరు వాళ్ళు లేరు, యాక్టివ్గా వీళ్ళు లేరు, వీళ్ళు ఎవరు దీనికి అసలు మేము 3500 మందిలో ఉన్నామా లేదా అని కూడా డౌట్ ఉంది చాలామందికి. ఇది అంతా కూడా 3500 మంది లిస్టు తెప్పిస్తాం మేము. తెప్పించి వాళ్ళు ఉన్నారా లేదా వెరిఫికేషన్ కూడా చేసుకోవచ్చు. ఎవరైనా సరే యాక్టివ్గా ఉండండి, ఎవరైనా యాక్టివ్గా ఉండండి. మెంబర్స్ అందరూ ఆ రోజు ఏదైనా పెళ్ళిళ్ళు ఏమైనా ఉన్నాయన్నా కూడా ఒకసారి అమ్మవారి ఆస్తి, అమ్మవారి కోసం 1 గంట 2 గంటలు స్పెండ్ చేయండి. ఎవరైనా సరే నన్ను చాలా ప్రముఖులు నన్ను మొన్న ఈ పత్రికా సమావేశాన్ని దీన్ని చూసిన తర్వాత చాలామంది నన్ను అప్రోచ్ అయ్యి ఉన్నారు. ఇక్కడ స్టేజ్ మీద కనపడకపోవచ్చు, కానీ వాళ్ళందరూ కూడా మాతో సంప్రదించున్నారు. వాళ్ళందరూ కూడా ఏమేమి నిర్ణయాలు తీసుకోవాలనేది కూడా వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మేమందరూ కూడా మళ్ళీ కూర్చొని మేము ఒక ఐడియాకి వస్తాం. 3500 మంది కూడా ఏకంగండి, అమ్మవారి ఆస్తుల్ని కాపాడుకోండి. అమ్మవారికి బ్రహ్మాండంగా ఎన్నో కార్యక్రమాలు జరిగింది. అవి కూడా ఇంకా మించి రెట్టింపు చేయగలిగిన కమిటీ వస్తే ఏర్పాటు చేయడానికి ఈ 3500 మంది సభ్యులు, 108 గోత్రాల ఆర్యవైశ్యులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఇది పత్రికాముఖంగా తెలిపి ఎక్కడెక్కడ 3500 మంది సభ్యులు ఉన్నారు వాళ్ళు 18వ తారీఖున జరగబోయే సర్వసభ్య సమావేశానికి అటెండ్ అయ్యి వాళ్ళ అభిప్రాయాలు తెలిపి, దాతలు కూడా ఉన్నారు, బోల్డంతమంది దాతలు, గుప్త దాతలు ఉన్నారు, మామూలు దాతలు ఉన్నారు, అందరూ కూడా రావాలా. రైస్ మిల్లర్స్లో వాళ్ళు కూడా పెద్ద ప్రముఖులు. ఈరోజు మునగా నాగేశ్వరరావు అని ఆయన కూడా మాతో మాట్లాడాడు దీని గురించి. ఇంకా పేర్లు చెప్పకూడదు పేపర్లో. దీనికి వాళ్ళందరూ కూడా ఎంతోమంది సిద్ధంగా ఉన్నారు కార్యక్రమాన్ని సజావుగా జరపాలని. దీనికి అందరూ కూడా సహకరించాలి. ఒక పార్టీ అని కానీ, ఒక ఇది కానీ మాకు ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ, మ్యాన్ హ్యాండ్లింగ్లు కానీ, పోలీసులు కానీ ఇటువంటి వ్యవహారాలు ఏమీ జరగకూడదు. మా సభ్యులకు అక్కడ ఎవరైనా ప్రశ్నించిన దానికి సమాధానం సక్రమంగా చెప్పాలా. అంతేగాని ఇటువంటి యాక్టివిటీస్ చేస్తే మాత్రం వాళ్ళు ఎవరు చేసినా కూడా వాళ్ళ మీద సివిల్ క్రిమినల్ యాక్షన్ తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎప్పుడు కూడా. నమస్తే.